హాయ్ వాట్ టు మూవీ చూడాలనుకునే వాళ్ళకి తెలుగులో ఖచ్చితంగా ఈ రివ్యూని చూడండి. ఇది మోస్ట్ హానెస్ట్ రివ్యూ. నేను అటు ఏ ఫ్యాన్ని కాదు, నేను ఒక సినిమా అభిమాని, సగటు సినిమా అభిమాని. వాట్ టు మూవీని ఈరోజు 4:30కి తెనాల్లో చూడడం జరిగింది. మూవీ మంచి స్టార్టింగ్ ఇంప్రెసివ్గా స్టార్ట్ అవుతుంది. హృతిక్ రోషన్ అలాగా మనకి గ్రీక్ వేర్డ్ మంచి అట్టహాసంగా ఆయన ఓపెనింగ్ ఉంటుంది. ఎస్ స్పై యూనివర్స్లో భాగంగా ఈ సినిమా వస్తున్నట్టుగా మనకి చూపిస్తారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రీతం మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మొదటి నుంచి కూడా చాలా ఫాస్ట్గా సాగుతుంది. ఒక్కసారిగా మన ఎదురు చూస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ మాస్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఒక పులి కాంటెంట్తో మొదలవుతుంది. బహుశా సౌత్ ఇండియా టిపికల్ ఆడియన్స్ మసాలాను దృష్టిలో పెట్టుకొని కానీ జవాన్ పఠాన్ లాంటి సినిమాలు హిట్ అయ్యాక అలాంటి మసాలాను ఒడిసిపెట్టుకోవాలని భావించిన బాలీవుడ్ మేకర్స్ ఎలాంటి ఇంట్రొడక్షన్ ఇచ్చారని మనం భావించవచ్చు. బట్ నాకు మొదటి నుంచి ఒక డౌట్ ఉండేది. గ్రీక్ వీడైన హృతిక్ రోషన్ మంచి హైటు వెయిట్, తన ముందు అంతే హైటు లేకపోతే లావు ఇంకా ఫిజిక్ బాగున్న ఎవరిని యాక్టర్ అయితే బాగుంటుందేమో నేను అనుకున్నాను. బట్ నా అంచనాలు తప్పని జూనియర్ ఎన్టీఆర్ నిరూపించాడు. ఎందుకంటే ఆ ఫేస్లో ఇంటెన్స్ ఎక్స్ప్రెషను, ఆ బాడీ బిల్ట్ యాక్షన్తో తన యొక్క ఫిజిక్లో ఉన్న ఆ లోపాన్ని ఖచ్చితంగా అధిగమించాడు. ఇది మాత్రం చాలా ఇంప్రెసింగ్ అనిపించింది. అంతేకాక RRR లాంటి మూవీల్లో కొంత మనకి విమర్శలు వచ్చాయి. ఎక్కువగా స్క్రీన్ ప్రెజెన్స్ రామ్ చరణ్కి ఇచ్చారని, కావాలని జూనియర్ ఎన్టీఆర్కి తగ్గించారని, రోల్ కూడా కొంచెం తనది బాగా ఇంటెన్సివ్గా ఉండి కింద కొంచెం జోవియల్గా ఒక ట్రైబల్ యూత్లా చేశారని కొన్ని కామెంట్స్ విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఈ మూవీలో అదిలాంటి ఏమి లేకుండా చాలా జాగ్రత్త పడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆరే స్క్రీన్ ప్రెజెన్స్ చేస్తుంటాడు. అంటే ఇది మన సౌత్ ఇండియానో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానంగానో తారక్ అన్న అభిమానులుగానో చెప్పేది కాదు. నిజంగానే సగటు అభిమాని ఎవరికైనా ఈ మూవీని చూసినప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం జరిగిందంటే ఆ రోల్ కూడా అలా డిమాండ్ చేస్తుంది. రఘు అనే పాత్ర, నెక్స్ట్ ఈ యొక్క కబీర్ అనే పాత్ర, ఈ రెండు కూడా స్పైకి సంబంధించి. స్పై అనగానే మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వస్తువునో లేకపోతే ఒక రీసెర్చ్ తాలూకు వస్తువునో లేకపోతే ఒక సైంటిస్ట్ని కాపాడడం మీద ఒక మిషన్ ఉంటుంది. ఇలాంటి మిషనే ఉంటుంది. ఒక పిఎంని కాపాడే ఒక మిషన్ అనుకోవచ్చు. పూర్తిగా నేను చెప్పి స్పాయిల్ చేయను. ఎవరి యాంటగోనిస్టు ఎవరి హీరో అనేది ఏముండదు. ఇది హాలీవుడ్ స్టైల్లో ఇద్దరు కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ ఉంటాయి. ఎక్కువగా పనితనం బాగుంది. కెమెరా బెంజమిన్ జాస్పర్ ఆయన కెమెరా సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. అబ్బా స్టైల్ వాళ్ళ డైలాగ్స్ కొన్ని చోట్ల పేలాయి, కొన్ని చోట్ల పేలలేదు. తెలుగులో మనకు కొంచెం కృతకంగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. బట్ కెమెరా పనితనం చాలా బాగుంటుంది. మంచి లొకేషన్లో తీశారు. స్పెయిన్, ఇటలీ, అబుదాబిలో తీశారు. చాలా పాటు ముంబైలోని కొన్ని సెట్టింగ్స్లో కూడా తీశారు. మనకు అర్థమవుతూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ యాక్షన్ సీన్స్ బాగుంటాయి. బట్ స్పెయిన్లో ఫస్ట్ కార్ చేజ్ బాగుంటుంది. బట్ దాని ఎక్స్టెన్షన్ ట్రైన్లో వచ్చే చేజింగ్ సీన్ మాత్రం కొంచెం ఎక్కువగా లిబర్టీ తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ని వాడారు. కొంచెం మరీ అంటే మనకి యాక్షన్ సీక్వెన్స్ అందుకనే కొంచెం సాధ్యం అసాధ్యమైన ఫీలింగ్ కలగవచ్చు. బట్ ఆఖరి స్టంట్స్ మాత్రం మరీ కొంచెం అసాధ్యమైన స్టంట్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఫ్లైట్, దానిపైన వచ్చే ఒక ఫ్లైట్ జెట్, అంటే ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కానీ వాటిలో కానీ మనం చూసినటువంటి B2 స్టెల్త్ బాంబర్ను వాడతారు. బట్ B2 స్టెల్త్ బాంబరు ఒక ప్రైవేట్ వ్యక్తులు ఉండడం అది కొంచెం టెక్నికల్గా తెలిసిన వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి బాంబరు ఒక ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థ దగ్గర ఉందా అనేది. బట్ టోటల్గా ఓవరాల్ మూవీ మాత్రం చాలా ఎంగేజింగ్ ఉంటుంది. మంచి ఎమోషన్స్తో కూడా ఉంటుంది. కబీర్గా హృతిక్ రోషన్, రఘు అక్క విక్రమ్ పాత్రలో జూనియర్ కూడా చాలా మెరిపిస్తారు. మంచి ఇంట్రెస్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు సినిమా ఎక్కువగా ఎన్టీఆర్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక సీన్లో ఎన్టీఆర్ పైనుంచి చూస్తా హృతిక్ రోషన్కి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఇలా చాలా వరకు తను డామినేట్ చేసి ఉంటుంది. వాళ్ళు చిన్నప్పుడు రోల్స్ అంటే 14-15 ఇయర్స్ ఉన్నప్పుడు చేసిన రోల్స్ చేసిన బాలనటులు చాలా బాగా చేస్తారని చెప్పాలి. క్రెడిట్ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా రఘు పాత్ర అంటే జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు పాత్ర చేసిన అబ్బాయి నిజంగా లిటరల్గా నాక్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఆ చిన్నపిల్లడు అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక చిన్న చిన్న రోల్స్లో అశుతోష్ రాణా, మనకి అనిల్ కపూర్ ఉంటారు. ఈ ఫిమేల్ లీడ్ రోల్లో మనకి కేఆర్ అద్వాన్ ఉంటుంది. ఒక చోట అవసరం ఉండాలి లేకపోయినా బికినీలో మెరుస్తుంది, అందంగా ఉంటుంది. ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టిన క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అలాగే ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ కాదు, టూ మచ్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు. యూజువల్గా స్పై మూవీస్, జేమ్స్ బాండ్ మూవీస్, మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ అన్నీ కూడా బేసిక్గా గ్రిప్పింగ్ నేరేషన్, మంచి మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నెక్స్ట్ కెమెరా, ఫ్యూ యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని పంచ్ డైలాగులతో నడుస్తాయి. ఈ ఫార్ములాని మనకి వాట్ టూ కూడా ఎటువంటి పరిస్థితులు దాటినట్టుగా అనిపిస్తుందో సేమ్ అలాగే ఉంటుంది. మంచి లొకేషన్ తీస్తారు. సినిమాని సింపుల్గా వెళ్తే మనం ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా
సింపుల్గా స్పై మూవీస్ ఎలా ఉంటాయని మనం భావిస్తామో అలాంటి విషయాల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. ఇంకపోతే సౌత్ ఇండియన్ సినిమా స్టైలు, లేకపోతే మాస్ ఆడియన్స్, లేదా టిపికల్ తారక సినిమాలు చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆది, సింహాద్రి, లేకపోతే రీసెంట్గా వచ్చిన సినిమాలు లాంటి అవి కొంచెం అంత టిపికల్గా మనకి అనిపించకపోవచ్చు. అదొక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలాంటి ఏదో భారీ భారీ డైలాగులు, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసే డైలాగులు ఉన్నాయి. బట్ ఫ్యాన్ మూమెంట్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్కి చాలా హైప్, మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. యాక్షన్ సీన్స్లో కానీ, తను ఎంట్రీ అయినప్పుడు కానీ, ప్రతిసారి హృతిక్ రోషన్ ఢీకొట్టే సీన్లో కానీ తనకి మంచి సీన్స్ పడ్డాయి. ఇది నిజంగా చాలా అలరిస్తుంది. టాప్ బ్లాక్ బస్టర్ అది అవుతుంది లేదు తెలియదు, కానీ మూవీ మాత్రం ఖచ్చితంగా ఒక డీసెంట్ మార్క్స్లో మాత్రం ఇది కలెక్షన్ చేస్తుంది. డెఫినెట్గా డల్ అయితే మూవీ కాదు. కూలీతో పోటీ పడుతున్న ఈ యొక్క కలెక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డౌన్ అవ్వవు. నార్త్ ఇండియా సైడ్ కూడా ఫైనల్గా హృతిక్ రోషన్కే సీన్ ఉంటుంది కాబట్టి హృతిక్ రోషన్తో ఈక్వల్గా జూనియర్ ఎన్టీఆర్ని చూపించగలిగారు. చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గ్రీక్ వీడైన హృతిక్ రోషన్ ముందు ఏదో తేలిపోతారు అన్నట్టు చెప్పారు. బట్ అలా ట్రోలింగ్ ఏం లేదు. నిజంగానే మంచి స్క్రీన్ ప్లే తీశారు. ఇట్స్ ఏ గుడ్ ఐటమ్. RRRలో జరిగిన కొంత గ్యాప్ని, ల్యాబ్స్ని ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక హీరోతో స్క్రీన్ని షేర్ చేసుకున్న దాన్ని కవర్ చేయగలిగారని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, మూవీకి అయితే మనం ఖచ్చితంగా ఒక 500 పెడితే 500 రూపాయలు మనకి వర్త్ఫుల్లే, వాల్యూ ఫర్ మనీ. అంటే 500 అని కాదు, మీరు పెట్టిన మనీకి వర్త్ఫుల్లే. అంటే అరౌండ్ 200-250 సరిపడా ఖచ్చితంగా మూవీ మాత్రం వస్తుంది. అందువల్ల దీని గురించి ఎక్కువగా రివ్యూ ఇదే. ఓకేనా, బాయ్.